వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుధీర్ బాబు ఎన్నికలకు సంబంధించి పలు కీలక వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేశామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. సెకండ్ ఆర్డినరీ జనరల్ ఎలక్షన్ మున్సిపాలిటీ పరిధిలో 27/1/2026 రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని విధంగా ఇప్పుడు మన షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మనకు టోటల్లీ మన వర్ధన్నపేట పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారంగా 13,732 మంది. అదేవిధంగా ఇప్పుడు మన ఎలక్షన్ జరగబోయే దానికి ఓటర్స్ 10,526 మంది. దానిలో మేల్స్ 5,109, ఫీమేల్స్ 5,416. అదేవిధంగా మనకు టోటల్లీ 12 వార్డ్స్ సంబంధించిన ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పుడు 12 వార్డ్స్ లో డిఫరెంట్ అంటే టోటల్లీ 20 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకు ఒక 6 లొకేషన్స్ లో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది. ఒకటి పుష్కర్ స్కూల్, ఒకటి జెడ్పిహెచ్ఎస్ వర్ధన్నపేట హై స్కూల్, ఒకటి ఇంకా బీసీ తండ, భవానికుంట తండ, నీలగిరి స్వామి తండ, గుబ్బేట తండ. ఈ 7 లొకేషన్స్ లో మనకు 6 లొకేషన్స్ లో మనకు ఎలక్షన్ జరగబోతుంది. మనకు టోటల్లీ 4 రూట్స్ అన్నట్టు. ఈ 4 రూట్స్ ప్రకారంగా మనకు ఎలక్షన్ ప్రక్రియ నడుస్తుంది. అదేవిధంగా మనకు 27/1/26 లో నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో ఏంటంటే 28 ఈ రోజు నుంచి 31/2026 వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. అదేవిధంగా 31 రోజు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉన్నాయండి. ఇమీడియట్లీ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, పబ్లికేషన్ ఆఫ్ దాని వ్యాలిడిటీ నామినేషన్ క్యాండిడేట్స్, అది ఇమీడియట్ గా స్క్రూటినీ అయిపోయినాక ఉన్న క్యాండిడేట్స్ ఎవరు అనేది ఆ రోజు చెప్తారండి. అదేవిధంగా 1/2/26 రోజు ఫస్ట్ రోజు రిజెక్షన్ ఆఫ్ నామినేషన్స్ ఏమైనా ఉంటే రిజెక్షన్ ఆఫ్ నామినేషన్స్, వాటికి సంబంధించిన అప్పీల్ మనం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అంటే కలెక్టర్ మేడం దగ్గరే కానీ, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ కలెక్టర్ మేడం దగ్గరే కానీ, డిప్యూటీ ఎలక్షన్ అథారిటీ ఆర్డీఓ గారి దగ్గర, వీళ్ళ దగ్గర మనం అప్పీల్ చేసుకునే ఛాన్స్ మనకు 1-2 రోజు ఉంది. అదేవిధంగా 2వ తారీఖు రోజు 2/2/2026 రోజు అప్పీల్ సంబంధించిన డిస్పోజల్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ విత్డ్రాల్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ 3వ తారీఖు రోజు విత్డ్రాల్ లాస్ట్ డేట్ అది. అదేవిధంగా పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ 3వ తారీఖు 2వ నెల 2026 రోజు జరుగుతుంది. డేట్ ఆఫ్ పోల్ అనేది 11/2/2026 రోజు డేట్ ఆఫ్ మనకు పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా రీపోల్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఏదన్నా ఎక్కడన్నా ఏ సందర్భంలో జరగని పరిస్థితి ఉంటే 12వ తారీఖు రోజు 12వ తారీఖు 2వ నెల రోజు జరుగుతుంది. అదేవిధంగా మనకు కౌంటింగ్ అనేది 13వ తారీఖు రోజు కౌంటింగ్ జరుగుతుంది. 13వ తారీఖు 8 గంటల నుంచే మనకు కౌంటింగ్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో మనము ఆల్రెడీ ఏఆర్ఓస్ వాళ్ళని అపాయింట్ చేసి జరిగింది. ఇప్పుడు ఆర్ఓస్ కూడా వాళ్ళు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. మనకు 4 క్లస్టర్ గా ఆర్ఓస్ ఒక్కొక్క 3 వార్డులకు ఒక ఆర్ఓను మనం అపాయింట్ చేశాము. 1 2 3 ఒక క్లస్టర్ గా ఫామ్ చేసి దాంట్లో అదే విధంగా మనకు 12 వార్డులకు సంబంధించి 4 క్లస్టర్లను 4 ఆర్ఓలను మనం అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు అంటే నామినేషన్ స్వీకరించడం అక్కడ తీసుకుంటున్నారు. మన నామినేషన్ ఎవరు దర్శకున్నారో వాళ్ళని వచ్చి కన్సల్ట్ కాగలరు. అదే విధంగా మనకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా టీం వేయడం జరిగింది. మార్నింగ్ అంటే 24 hours ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతూనే ఉంటుంది మన మున్సిపల్ పరిధిలో. అదేవిధంగా స్టాటిక్ సర్వేలెన్స్ టీం కూడా వేయడం జరిగింది. అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా మనకు జోనల్ ఆఫీసర్సే కానీ ఇంకా మిగతా మా పోలీస్ పర్సనల్, పోలీస్ స్టాఫ్, మిగతా ఎలక్షన్ స్టాఫ్, పిఓస్, ఏపీఓస్ అవి అపాయింట్మెంట్ కూడా జరిగింది. టోటల్ గా మనము ఈ ఎలక్షన్ కు మన మున్సిపాలిటీ తరఫున మేమందరము సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఇంకోటి అంటే రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ అనేది మొత్తం టోటల్ గా మన మున్సిపల్ ఆఫీసులోనే జరుగుతుంది. తీసేయడం జరిగింది కూడా. మేము ఆల్రెడీ మొత్తం కోడ్ వచ్చిన మినిట్లోనే మేము వాళ్ళకి పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రతి బ్యానరే కానీ అన్ని వాల్ పెయింటింగ్స్ అన్నిటిని కూడా మేము తీయడం జరిగింది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.